గత కొద్ది రోజులుగా భారీగా వర్షాలు కురుస్తుండటంతో కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో ఒకే రోజు 2 వజ్రాలు లభ్యమయ్యాయి. జొన్నగిరి గ్రామానికి చెందిన ఒక మహిళ పొలం పనులు చేస్తుండగా వజ్రం లభించింది. ఆ మహిళ వద్ద నుంచి అనంతపురం జిల్లాకు చెందిన వజ్రాల వ్యాపారి 5 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు. అలాగే తుగ్గలి మండలం గిరిగిట్ల గ్రామానికి చెందిన మరో రైతు రామాంజనేయులకు మరో వజ్రం దొరికింది. ఆ వజ్రాన్ని 1,50,000 రూపాయలకు వజ్రాల వ్యాపారి కొనుగోలు చేశారు. ఇలా ఒకే రోజు 2 వజ్రాలు దొరకడంతో ఆశ్రావహులు వజ్రాల వేటను విస్తృతంగా చేస్తున్నారు. గత వారం పెండేకల్ గ్రామానికి చెందిన ఒక రైతుకు దొరికిన వజ్రం 6 లక్షల రూపాయలకు వజ్రాల వ్యాపారి కొనుగోలు చేశాడని స్థానికులు చెబుతున్నారు. ఒకే రోజు 2 వజ్రాలు దొరకడం కూడా ఇప్పుడు అందరినీ వజ్రాల కర్నూలు జిల్లా జొన్నగిరిలో ఒకే రోజు 2 వజ్రాలు లభ్యమయ్యాయి. ఈ నేపథ్యంలో కూడా అక్కడ గ్రామస్తులందరూ కూడా వజ్రాల వేటలో మునిగిపోయారు. ఇక ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివరాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. శివరాజ్ కుమార్. దీపిక కర్నూలు జిల్లా పత్తికొండలో మరోసారి వజ్రాలు దొరికాయని చెప్పుకోవచ్చు. ఏదైతే పత్తికొండలోని జొన్నగిరి వద్ద పొలం పనులు చేస్తున్న ఓ మహిళకు ఏదైతే ఒక వజ్రం దొరకడం జరిగింది. ఆ వజ్రాన్ని ఒక ఏదైతే అనంతపూర్ జిల్లాకు చెందిన వజ్రాల వ్యాపారికి 5 లక్షలుగా అమ్మినట్లుగా తెలుస్తుంది. అయితే అదే రోజు మరో వ్యక్తికి ఏదైతే పొలం పనులు చేస్తున్న మరో వ్యక్తికి రైతు రామాంజనేయులు కూడా ఒక వజ్రం దొరకడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే పత్తికొండ జొన్నగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాలు కురిసే సమయంలో ఏదైతే పొలాల్లో వజ్రాలు లభిస్తున్నాయని చెప్పి చాలా ఏళ్లుగా ఇక్కడ ఏదైతే వర్షాకాలంలో చాలా మంది ఇటు కర్నూలు కావచ్చు, ఇటు అనంతపురం, ఇటు బళ్ళారి 3 జిల్లాల నుంచి చాలా మంది వచ్చి పొలాల వెంట వజ్రాల వేట కొనసాగిస్తూ ఉంటారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి వర్షాకాలం ముగించేంత వరకు ఈ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటూ ఈ వజ్రాలను వెతుకుతారు. అయితే అందరికీ ఈ వజ్రాలు అయితే దొరకవు. ఏదైతే క్షుణ్ణంగా ఈ రాయిని పరిశీలించిన అనంతరం ఎవరైతే వజ్రాల వ్యాపారి వద్దకు వెళ్ళిన తర్వాత కన్ఫర్మ్ చేసిన అనంతరం వజ్రంగా గుర్తించి దానికి ఒక రేట్ ఫిక్స్ చేసి వారికి అప్పచెప్తుంటారు. ఏదైతే ఈ ఒకటే రోజు 2 వజ్రాలు దొరకడంతో ఏదైతే పత్తికొండ పరిసర ప్రాంతాల ప్రజలు ఇప్పుడు ఏదైతే పొలాల వెంట వజ్రాల వేటకైతే వెళ్తున్నారు. ముఖ్యంగా జొన్నగిరి ఆ చుట్టుపక్కల ఉన్న పొలాల్లోకి ఇటు ఎవరైతే రైతులు కావచ్చు, ఆ భూ యజమానులు ఎవరిని కూడా లోపలికి అలౌ చేయకుండా కొంత ఏదైతే ఇటు ఎవరైతే వజ్రాల వ్యాపారులు ఉంటారో వారితో కొంత ఘర్షణ పడే అవకాశం అయితే ఎప్పుడు ఉంటుంది. అయితే వజ్రాలు లభిస్తున్నాయనే వార్త రావడంతో ఎవరైతే ఆ వజ్రాలను వెతికేందుకు ఈ పొలాల వెంట వెళ్తూ ఆ పొలాలను నాశనం చేస్తారని చెప్పి రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఏదైతే వజ్రాలు ఒకటే రోజు ఇద్దరికి వజ్రాలు దొరకడం, దాన్ని భారీ స్థాయిలో అమ్మడంతో ఈ హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శివరాజ్.